ఇక్కడ చూడండి. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు మనం లైవ్ మార్కెట్‌లో ఉన్నాం. 2:00 అయింది. ఈరోజు డేట్ 29 జూన్. ఇక్కడ చూడండి. మార్నింగ్ 9:15కి ఒక క్యాండిల్ ఇండెసిసివ్ క్యాండిల్. మీరు చూడండి ఈ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. సో, దీన్ని మనం ఇండెసిసివ్‌గా కన్సిడర్ చేస్తాం. దాని తర్వాత ఆ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసుకొని ఇంకో క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ కొత్త లో ఒకటి ఫార్మ్ చేసింది. సో యాక్చువల్‌గా దీన్ని ట్రాప్ క్యాండిల్ అంటారు. ఇదొచ్చేసి ట్రాప్ ఇది. ఇది ఎందుకు ట్రాపు, ఎలా ట్రాప్ అంటారో నేను ముందు మీకు ఇంకొక చార్ట్ ఓపెన్ చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంట్లోనే ఆహ్, మనం నా ఎంట్రీ లెవెల్ ఏంటి, ఆహ్, నా ఎంట్రీ ప్రైసు, ఎగ్జిట్ ప్రైసు 2 గూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, 15 మినిట్స్ క్యాండిలు మనం ఇక్కడ ఇండెసిసివ్‌గా ఉంది. సో, దాని తర్వాత క్యాండిల్ ఒక కొత్త లోని ఫార్మ్ చేసి పైకైతే పుషప్ అయింది. దాని తర్వాత 9 ఈఎంఏ దగ్గర రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయ్యి మళ్ళీ 2 రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ చేసినాయి. బేరిష్ క్యాండిల్స్. ఫార్మ్ చేసిన తర్వాత ఇక్కడొక బిగ్ క్యాండిల్ గ్రీన్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అది 20 ఈఎంఐని టచ్ చేసి ఆహ్, కొంచెం పైకెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్ అక్కడి నుంచి. ఇక్కడ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ డౌన్ ఫాల్ అయింది. మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ 9 ఈఎంఏకి రివర్స్ అయింది. మళ్ళీ అప్పటి నుంచి కంటిన్యూయస్ డౌన్ ఫాల్ అయింది మార్కెట్. ఇది కొత్త లోని బ్రేక్ చేసింది. ఈ స్వింగ్ లోని బ్రేక్ చేసుకొని ఇంకొక లో బ్రేక్ చేసింది మార్కెట్. మార్కెట్ బ్రేక్ చేసింది. మళ్ళీ ఇప్పుడు టైమ్ వచ్చేసి 2:00 ఇక్కడ నుంచి మార్కెట్ స్లైట్‌గా అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో, ఇది మార్కెట్ ఇప్పటివరకు ఉన్నది. నేను మీకు నా ఎంట్రీ లెవెల్సు, ఎగ్జిట్ లెవెల్సు నేను మీకు క్లియర్‌గా ఈ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది వచ్చేసి ఇది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మాక్సిమం ఒక ఎన్ని పాయింట్సు అంటే ఒక 80 పాయింట్స్ మధ్యలో మార్కెట్ అప్ అండ్ డౌన్ అయింది. 80 పాయింట్స్ మధ్యలోనే అయింది. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఆహ్, 24:40 నుంచి మళ్ళీ 23,930 వరకి 9:25 వరకి 9:30 వరకు ఎళ్ళింది. అంటే మళ్ళీ ఒక 110 పాయింట్స్ డౌన్ సైడ్‌కెళ్ళింది. సో, దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ రేంజ్ బౌండ్ మార్కెట్‌లోనే ఒక ట్రేడ్ తీసుకున్నాను. దాని గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఇండెసిసివ్ క్యాండిలే ఉంది. బట్ దీంట్లో కూడా ఎలా చేయొచ్చు అనేది నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. అయితే నేనిప్పుడు మనం 15 మినిట్స్ క్యాండిల్‌లో ఉన్నాం. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. సో, మనకు ఎప్పుడైనా సరే 15 మినిట్స్ క్యాండిల్ ఒక డైరెక్షన్‌ని చూపించడం లేదు అని ఒక డౌట్ ఉంటే, మనం టైమ్ ఫ్రేమ్ చేంజ్ చేసి చూడాలి. నేనిప్పుడు ఇక్కడ 5 మినిట్స్‌కెళ్తాను. 5 మినిట్స్‌కెళ్తాను చూడండి. 5 మినిట్స్‌కొచ్చాను. మార్కెట్‌ని కొంచెం రైట్ సైడ్‌కి డ్రాగ్ చేశాను చూడండి. సో, ఏది ఇది 9:15 క్యాండిల్ చూడండి. 9:15 క్యాండిల్ 20 ఈఎంఐని క్రాస్ చేసి పైకెళ్ళింది. అక్కడి నుంచి రివర్స్ అయ్యి ఎక్కడి వరకొచ్చింది? 24,016 వరకొచ్చింది. సో, ఎప్పుడైతే మనం ఒక లోని బ్రేక్ చేసిన తర్వాత మార్కెటు రెండోసారి అంటే డబుల్ టచింగ్ అంటారు. డబుల్ బాటమ్ అంటారు. రెండోసారి అదే ప్లేస్‌కి మార్కెట్ ఎళ్ళినప్పుడు డెఫినెట్‌గా అక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్‌కి మూవ్ అవుతుంది. సో, ఈ స్ట్రాటజీలో నేను ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ. ఈ స్ట్రాటజీలో. ఎక్కడ? ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాననేది మీకు మీకు నేను ఆప్షన్ చైన్‌లో చూపిస్తాను. ఇది 24,000 కాల్ ఆప్షన్ ట్రేడ్ తీసుకున్నాను.
ఇది, ఇది నా ఎంట్రీ పాయింట్. నేను మీకు ఇందాక చెప్పాను గదా! ఎప్పుడైతే క్యాండిల్ డబుల్ బాటమ్ టచ్ అవుతుందో, అప్పుడు మనం ఈ ఎంట్రీ తీసుకోవచ్చని జెప్పాను గదా! సో, ఇక్కడ చూడండి క్లియర్‌గా మార్కెట్టు డౌన్ ఫాల్ అయింది. 9:30, 9:30కి 9:35 క్యాండిల్‌లో నేను ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ. 110లో ఎంట్రీ తీసుకున్నాను. 110లో ఎంట్రీ తీసుకున్నాను. నా ఎగ్జిట్ ఏది? ఇమ్మీడియేట్ 9 ఈఎంఏ. 9 ఈఎంఏ నా ఎగ్జిట్ 110 నుంచి కరెక్ట్‌గా 140లో ఎగ్జిట్ చేశాను. రూ. 30. ఈ రూ. 30లోనే ఎగ్జిట్ చేసేసాను. దాని తర్వాత మార్కెట్టు కిందకొచ్చింది. మళ్ళీ 120 నుంచి మళ్ళీ మార్కెట్టు 168 వరకెళ్ళింది. బట్ నేను ఆ మొమెంటంకి ట్రేడ్‌కెళ్ళలేదు. బట్ నా టార్గెట్ ఏంటి? నా టార్గెట్ కేవలం ఈ 30 పాయింట్స్ స్క్రాచ్ చేయడం మాత్రమే. ఈ 30 పాయింట్స్‌లోనే న నా ప్రాఫిట్ ఏంటి? దీంట్లోనే చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 9:30కి క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, దాని తర్వాత 9:35 క్యాండిల్ డెఫినెట్‌గా అక్కడి నుంచి అప్‌సైడ్ మూవ్‌మెంట్‌కి ఎళ్తుంది. ఎందుకంటే ఈ లోని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డబుల్ బాటమ్ టచ్ అయ్యాయి. సో, రెండోసారి ఇక్కడ టచ్ అయినప్పుడు ఈ లోకి డెఫినెట్‌గా మార్కెట్ అప్‌సైడ్‌కి మూవ్ అవుతుంది. దీన్ని నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో, ఫ్రెండ్స్ మీరు కూడా ట్రేడ్‌ని తీసుకోవాలంటే చార్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ క్యాండిల్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి? క్యాండిల్ ఎక్కడైనా డబుల్ బాటమ్ టచ్ అవుతున్నాయా? ఎక్కడైనా డబుల్ టాప్ టచ్ అవుతున్నాయా? ఇవి క్లియర్‌గా గమనిస్తే మీకు కూడా మార్కెట్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి. నేను నిఫ్టీలో ఓపెన్ చేసి చెప్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు 5 మినిట్స్ క్యాండిల్‌లో ఉన్నాం. ఇక్కడ మార్కెట్ డబుల్ టాప్ టచ్ అయింది చూడండి. డబుల్ టాప్, డబుల్ టాప్ టచ్ అయినప్పుడే మార్కెట్ డౌన్ డౌన్ సైడ్‌కి రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ చేసింది. మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. మళ్ళీ ట్రిపుల్ టాప్ టచ్ అయింది. మార్కెట్ డౌన్ సైడ్‌కొచ్చేసింది. సో, ఎప్పుడైనా గాని మనం డబుల్ టాప్ గాని, ట్రిపుల్ టాప్ గాని, డబుల్ బాటమ్ గాని, ట్రిపుల్ బాటమ్ గాని టచ్ అయితే మార్కెట్ డెఫినెట్‌గా రివర్సల్ అవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ న్యూ లోన్ ఫార్మ్ చేసింది. న్యూ లోన్ ఫార్మ్ చేసి కొంచెం మార్కెట్ అప్ సైడ్‌కెళ్ళింది. 20 ఈఎంఏ వరకెళ్ళింది. మళ్ళీ డౌన్ సైడ్‌కొచ్చింది. ఇక్కడ డబుల్ బాటమ్ టచ్ అయింది. ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్‌కెళ్తుంది. నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం, నాట్ ఎక్స్‌పెక్టేషన్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇప్పుడు మార్కెట్ డెఫినెట్‌గా ఈ స్వింగ్‌లో వరకెళ్ళి స్వింగ్‌లో దగ్గరొచ్చి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ జరిగైనా సరే ఈ లెవెల్ వరకి డెఫినెట్‌గా మార్కెట్ వచ్చేదానికి అవకాశం ఉంది. యాస్ పర్ ద ప్రైస్ యాక్షన్. బికాస్ 24,000 వరకు వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే 24,000 వరకి ఓఐ కూడా ఎక్కువుంది. 24,000 వరకు. ఇక్కడ ఓఐ చూడండి. 2 క్రోర్స్ ఉన్నట్టు. 3 క్రోర్స్ ఉన్నారు నియర్‌లీ. సో, మార్కెట్ ఇక్కడ వరకి డెఫినెట్‌గా వచ్చే తీరుతుందని యాస్ పర్ ద ఓఐ ప్రకారం నేనొక అజ్యూమ్ చేశాను. చూద్దాం మార్కెట్ నా లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేస్తదా? లేదా చూద్దాం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మీరు కూడా లైవ్ ట్రేడింగ్‌లో యాక్చువల్‌గా ట్రేడింగ్ అయిపోయిన తర్వాత మార్కెట్ అందరికీ చాలా వరకు క్లియర్‌గా అర్థమవుతుంది. లైవ్ ట్రేడింగ్‌లో కొంచెం కష్టం. బట్ లైవ్ ట్రేడింగ్‌లో ఎలా అర్థం చేసుకోవాలి మార్కెట్ అనేది ఇలా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ ఎక్కడైనా డబుల్ బాటమ్ టచ్ అవుతుందా? ట్రిపుల్ బాటమ్ టచ్ అవుతుందా? లేదా డబుల్ టాప్ గాని, ట్రిపుల్ టాప్ గాని టచ్ అవుతుందా? సో, లేదా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ గాని, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ గాని ఎక్కడన్నా కనబడుతుందా? ఈ ప్యాటర్న్స్ గనక చూసామంటే అవి డెఫినిట్‌గా ఆ లెవెల్స్‌ని మార్కెట్ రెస్పెక్ట్ చేసి డెఫినిట్‌గా అక్కడి నుంచి రివర్సల్ ఉంటుంది. సో, ఫ్రెండ్స్ దట్స్ ఆల్ అబౌట్ ఐ విల్ యాక్చువల్లీ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక వీడియో చేస్తాను దీని మీద. నా లెవెల్స్ ఎలా వర్కౌట్ అయ్యాయని. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.